వరంగల్లో చేనేత కార్మికులు ఆందోళనకు దిగారు. ఓపెన్ టెండర్, ఓపెన్ మార్కెట్ తో తమ పొట్టకొట్టొద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 1 పద్ధతిలో తాము నేసిన బట్టలను తీసుకుని తమ కష్టానికి ఫలితాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమకు ఉరితాళ్లే దిక్కంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం తమ బతుకుల్లో చీకటి నింపే ప్రయత్నం చేస్తోందంటూ నిప్పులు చెరిగారు. మార్పు వస్తుందని నమ్మి కాంగ్రెస్ కు ఓటేశామని ఇప్పుడు తమ నోటికాడి కూడిని లాగేసుకుంటున్నారంటూ మండిపడుతున్న చేనేత కార్మికులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. చేనేత కార్మికులు, పవర్లూమ్ కార్మికుల బతుకులు మరోమారు రోడ్డున పడ్డాయి. జీవో నెంబర్ 1 కావాలి, లేని పక్షంలో తమకు ఆత్మహత్యల శరణ్యం అని చెప్పి వేడుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వీరు రోడ్డెక్కారు. చేనేత కార్మికులకి ఈ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది, ఓపెన్ టెండర్, ఓపెన్ మార్కెట్ ద్వారా మాకు బతకకుండా చేసిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఇక్కడ ర్యాలీ చేస్తున్న మహిళలు ఉన్నారు. అసలు ఏంటి మీ బాధ ఏంటమ్మా? ఎందుకు ఈ ఎండల్లో ఈ ర్యాలీలు చేస్తున్న పరిస్థితి వచ్చింది? టెండర్ మా పని గుంజుకున్నారు. కొండ సురేఖకు నమస్కారం, రేవంత్ రెడ్డికి నమస్కారాలు. మేము చేసుకునే పనిని గుంజుకున్నారు. టెండర్ ప్రైవేట్కి అప్పచెప్పిర్రు. గవర్నమెంట్ కొనాలి, టెండర్కి రావాలి. అందరు ఇప్పుడు 10,000 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాం, ఎండలో తిరుగుతాను. మమ్మల్ని ఇంత గోస ఉచ్చుకుంటాండు. మా పని మాకు రావాలి, టెండర్ గవర్నమెంట్ కొనాలి. కూర్లు పెరిగినాయి, ఇంకా 3 నెలలు ఇత్తలేరు. ఇంకా ఇచ్చే ముందే బంద్ చేపించిర్రు. మేము ఇప్పుడు 3 సంవత్సరాల బట్టి ఇదే బంధులు. పని చేసుకుంటే బతికటోళ్ళం, కుటుంబాలం చేస్తేనే బతుకుతాం. మేము కిరాయిల కొంపలు, మా కిరాయి ఉండు. మేము కిరాయి ఏం కట్టుకోవాలి, కుటుంబం ఏం గడవాలి, మేమేం తినాలి. మేము ఆడోళ్ళం మొగ్గం వేసి కష్టపడతాను. 30 ఏళ్ళ అని మొగ్గం వేయబట్టి, 30 ఏళ్ళ నా భర్త 40 ఏళ్ళ కష్టపడబట్టి నేను దాన్ని నమ్ముకొని బతుకుతాను. మా కుటుంబాలు మేమందరం ఎట్లా బతకాలి? మేము వేరే పనికి ఏ పని పోతాం? మరి ఆయనే చూపించాలి మాకే పని. మొగ్గాలు ఉన్న మొగ్గాలు బంద్ చేపించిండు కదా, మేమేం పని చేయాలో రేవంత్ రెడ్డి సారే మాకు చూపించాలి. చేతుల పని టెస్కోతో ఉంటే గతంలో ఏంటి లాభం ఏం జరిగింది? ఇప్పుడు ఓపెన్ టెండర్ ద్వారా నష్టం ఏం జరుగుతుంది? అప్పుడు ఏదైనా కానీ సౌకర్యంగా ఉండేది. ఇప్పుడు ఏదైనా సగం లాభం వాళ్ళు చూసుకున్నారు, సగం మాకు ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు మాల్ ఖరీదు చేస్తామన్నారు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది, మాల్ కూడా ఖరీదు కావట్లేదు, ఏం ఖరీదు చేయట్లేదు. మాకు ఇంట్లో చిన్న పిల్లలను ఇడిచిపెట్టి మరీ రోడ్డు మీద వచ్చి మరీ ధర్నా చేస్తున్నాం మేము. ఎందుకంటే మా అవసరం కోసం, మా విధానాన్ని బట్టి మేము వాళ్ళందరి కోసం మేము సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి మీరు రేవంత్ రెడ్డిని మరీ కోరుకుంటున్నాం. మేము పిల్లలు మరీ ఇడిచిపెట్టి ఈ రోడ్డు మీదకి వచ్చి మరీ ధర్నా చేస్తున్నాం. మేము ఈ టెక్స్ రద్దు చేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా, అసలు ఏంటి సమస్య ఏంటి? మాకు ఇది వరకు టెస్కో ద్వారా తీసుకునేది, స్కూళ్ళల్లో, హాస్టళ్ళల్లో అక్కడ ఇక్కడ ఇస్తే మాకు పని కలిగేది. ఇప్పుడు వాళ్ళు టెండర్ ప్రైవేట్కి ఇస్తే మాకు ఆ పని కలగదు. వాళ్ళు వేరే సంస్థల నుండి అంటే సాంచెలు అట్లాంటివి పెట్టుకొని వాళ్ళు నడిపించుకొని అమ్ముకుంటారు. మరి మా పరిస్థితి ఏంది? మేము బతకలేం కదా, దీని మీదనే కదా మేము ఆధారపడి బతికేది. ఈ టెండర్ విధానం రద్దు చేయాలి, మాకు కూళ్ళు పెరగాలి. మాకు ఇదివరకు ఎట్లా పని కలిగిందో అట్లనే ఇప్పుడు పని మాకు చేతి నిండా పని ఇవ్వాలి. మమ్మల్ని ఏదో రకంగా ఆదుకోవాలి. అందరికీ రైతులకు వాళ్ళకి వీళ్ళకి రుణమాఫీలు చేస్తారు. మాకు ఏమి ఇచ్చిళ్ళు, ఏం మాఫీ చేసిళ్ళు? మమ్మల్ని ఎందుకు రోడ్డు మీద ఉంచుతాళ్ళు? మేము రేవంత్ సార్ని గెలిపించుకున్న దీనికోసమేనా? అప్పుడు వచ్చి మేము గెలిపిస్తాము, మమ్మల్ని గెలిపియాలమ్మా, మేము మీకు మంచిగా చేస్తాము, ఏదైనా కూడా మిమ్మల్ని ఆదుకుంటాం అన్నారు కదా. ఏది ఆదుకునేది? ఇదేనా? రోడ్డు మీద వాడు ఆదుకుంటా? మాకు ఈ టెండర్ విధానం రద్దు చేయాలి. 3 నెలల బట్టి మాకు ఇదే బంధులు. 3 సంవత్సరాలు అయితే అందు కూలు పెరుగుతానే అంటే వాళ్ళు కూలు పెరగలే. ఇంతవరకు కూలు ఎక్కువ కట్టియలేదు. గదే కూలిగా 40 రూపాయల పని చేసుకొని 200-300 పని చేసుకొని ఎట్లా బతుకుతాం? కిరాయిలు వండుకుంటా, పిల్లల్ని చదివించుకుంటా బాగా కష్టం అవుతాను సార్. రేవంత్ సార్కి ప్లీజ్ జర దయచేసి మమ్మల్ని ఆలకించండి. మార్పు కోసం మేము ఓటేసి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు మాకు ఏం ఒరిగిపోతుంది అని చెప్పేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇవాళ మీరు ఇంతవరకు నిరాహార దీక్షలు చేశారు, ఇప్పుడు ర్యాలీలు చేస్తున్నారు. మరి రేపు పొద్దున ప్రభుత్వం టెస్కోకి ఇవ్వకపోతే ఏంటి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇక టెస్కోస్గా ఇవ్వకుంటే ఇక ఆకలి సాగులు తప్ప మాకు బ్రతుకులు ఇక వేరే ఏమీ లేదు, మనకి ఏం లేదు. ఇప్పుడు ఇప్పటికే మాకు పీకల దాకా వచ్చి ఇప్పుడు 10 రోజుల కాంచెల్లి పని బంద్ పెడితే మాకు తినటానికి తిండి లేకుండా రోడ్ ఎక్కవలసి వచ్చింది. ఇన్ని ఏండ్ల కానించాలి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. మొదలు కాంగ్రెస్ కాంచెల్లి మనకు భారతదేశం ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో, స్వాతంత్రం వచ్చిన కానించాలి చేనేత కార్మికులను గాంధీజీ ఎప్పుడైతే దాన్ని చెరకబెట్టి దాన్ని ఎద్దేసిండో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రభుత్వము మా చేనేత కార్మికుల దగ్గర తయారు చేసిన వస్త్రాలన్నీ మొదలు ఐకో ఉండే, ఐకో తర్వాత ఆప్కో అయింది, ఆప్కో తర్వాత టెస్కో అయింది, టెస్కో అయినాక ఈ గత ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ ఇప్పటి వరకు మా యొక్క చేనేతను ఖరీదు చేయకుండా ఉండలేదు. ఇప్పుడు ఈయన బంద్ పెట్టి మీకు టెస్కో ద్వారా మేము ఖరీదు చేస్తామని చెప్పి ఎన్ని
190 ఇప్పుడు అన్ని ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారో, ఎంతమంది మినిస్టర్లు ఉన్నారో, ఎంతమంది సలహాదారులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర పోయి మేము మొరబెట్టుకున్నా ఒక్క రవ్వంతా కూడా ముందుకు గవర్నమెంట్ రాలేదు. మాకు ఈ కొద్దిగా అవకాశం కల్పిస్తలేరు. మొత్తానికైతే ఇప్పటికీ జీవో నెంబర్ 1 తీసుకొస్తేనే మా జీవితాల్లో వెలుగులు నిండుతాయి. ఇప్పటి వరకు చేనేత వస్త్రాలు అనేది ధరించడం అనేది అందరూ మానేసి ఫ్యాషన్ దుస్తులు అయిపోయారు. కనీసం విద్యార్థుల గురుకులాల పాఠశాలల పిల్లలకి దుప్పట్లు, డ్రెస్సులు అవ్వన్నా మాకు కాస్త జీవనోపాధి కలిగేది. వాళ్ళు అది కూడా ఓపెన్ టెండర్ పెట్టేసి తీసేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం తెచ్చుకుంది మా బతుకులు బాగుపడుతుందని అనుకొని తెచ్చుకున్నామే, కానీ మా ఉన్న వెలుగుల్లో చీకట్లు నింపుతుందని చెప్పి మేము ఊహించలేదు. తక్షణమే ప్రభుత్వం ఈ టెండర్ విధానాన్ని రద్దు చేసి, టెండర్ మార్కెట్ని రద్దు చేసి జీవో నెంబర్ 1 తీసుకొచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV, వరంగల్.